దసరా పర్వదినమనగానే జగన్మాతను కొలిచే వారికి తనివి తీరా చేసుకునే ఒక గొప్ప పండుగ. ఆస్తికులందరికీ కూడా రకరకాల సాంప్రదాయాలను గుర్తు చేసే వేడుక. ఈ దసరా పండుగ ఒక్క రోజులో ముగిసేది కాదు, ఒకే తీరున జరిగేది కూడా కాదు. ఈ సమయంలోనే వాడవాడలా కూడా ఆ బతుకమ్మ పండుగతో పాటు 9 రోజుల పాటు జగన్మాతను కొలిచే గొప్ప సంస్కృతి కలిగిన పుణ్యభూమి మనది. చివరి రోజున దసరా రోజున ఆ దేవి మహిషాసురమర్దినిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రకృతంతా కూడా అప్పటి వరకు పడిన వర్షాలకు చెట్లన్నీ నిండుగా రంగురంగుల పూలతో కలకలలాడుతూ ఉంటే ఈ ప్రకృతే బతుకమ్మ ఆడుతున్నదా అనేంత గొప్పగా ఉంటుంది ఈ కాలమంతా కూడా. భక్తులందరూ వనంతో కలిసి ఆడిపాడేందుకు ఇంతకంటే గొప్ప సందర్భం కూడా ఏముండదు. దసరా గురించి తలుచుకునేందుకు చాలా కబుర్లే ఉంటాయి. రాజస్థాన్లో ఆ వీరులను తలుచుకునే పండుగలా మార్చుకున్నా కూడా బెంగాల్ లాంటి ప్రాంతంలో గణపతి నవరాత్రుల్లాగానే పందిళ్లు వేసి అమ్మవారిని ఆరాధించి నిమజ్జనం చేసినా కూడా దేశవ్యాప్తంగా దసరా సమయంలో కనిపించే ఆ హడావుడి కూడా వేరే విధంగా ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక వైభవంగా కాకుండా వ్యక్తిత్వ వికాసంగాను కూడా ఈ దసరా కొన్ని కబుర్లు చెబుతూ ఉంటుంది ఆ భక్తులందరికీ కూడా. దశహర దసరా, దశహరుడు దశకంఠుడైన ఆ రావణుణ్ణి వధించిన రోజే ఈ దసరా అయ్యిందని కూడా పురాణాలు చెబుతూ ఉంటాయి. ఆ 10 తలల వెనక అంతరార్థం అదుపు తప్పిన అహంకారమని కూడా తెలియజేస్తూ ఉంటుంది. అహంకారానికి అది వినాశనానికి దారి తీస్తుందని కూడా మన పెద్దలు, పురాణాలు, శాస్త్రాలు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాల మీద అదుపు సాధించాలన్న సూచన కూడా ఈ దసరా మహోత్సవంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రావణ సంహారం నేపథ్యంగా ఉత్తరాదిన జరిగే రామలీల ఉత్సవాల గురించి భక్తులందరికీ కూడా తెలిసింది. తులసీదాసు రామచరిత మానస్లోని దాహంలో ఆ సంభాషణలుగా మార్చుకొని సాగే రామగానం, దశమి రోజున జరిగే రావణ దహనం, సామాన్య భక్తుల ఆచరణలో కూడా సాంప్రదాయం ఎంతో పదిలంగా ఉంటుందో కూడా ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటారు. అందుకే యునెస్కో సైతం ఆ రామలీలను సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది. మహిషాసుర మర్దనం చలనం లేకపోయినా, స్పందన చూపించకున్నా దున్నపోతుతో పోలుస్తూ సామెతను చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. మందకోడిగా ఉండడం, విలక్షణ లేకపోవడం, లెక్కలేనితనం లాంటి లక్షణాలను మహిషమని, దానికి ప్రతీక అని కూడా చెబుతూ ఉంటారు. ఆ మహిష రూపంలో ఉన్న రాక్షసుడితో 9 రోజుల పాటు యుద్ధం చేసిందే ఆ మహిషాసుర మర్దని. కొన్ని ఆలయాల్లో దసరా అంటే ఆ మహిషాసురుడి మీద విజయాన్ని వేడుకగా చేసుకోవడమే కాకుండా ఆ మహిషపు లక్షణాలను తరిమి కొట్టే సహానుభూతి కూడా, స్పందించడం, వివేకంతో ఆలోచించడం, యుక్తిగా ప్రవర్తించడం లాంటి లక్షణాలను అలవర్చుకోమని సూచిస్తుంది భక్తులందరికీ కూడా ఈ దసరా మహోత్సవం. ఇప్పటి మైసూర్ ఒకప్పటి మహిషాసురి అని, ఇక్కడే ఆ మహిషాసురుడి వధ జరిగిందని కూడా ఐతిహ్యం. ఆ అనుబంధంతోనే కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం కనిపిస్తూ ఉంటుంది. మైసూరులో ఆ దసరా ఉత్సవాలంటేనే అదొక కోలాహలం. మహిషాసురుడిలా ఉండకూడదనే సూచన కూడా ఈ సమయంలో భక్తులందరూ అర్థం చేసుకోవాలి. అజ్ఞాతవాసం, ఎంతటి వారికైనా సరే కష్టాలు వస్తాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తగ్గి ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాస్త ఓపిక పట్టాలి, కాలం మారేదాకా సహనంతో మెలగాలి. నైపుణ్యాలను సైతం మన మనస్సులోనే దాచుకోవాలి. ఈ విషయాన్ని నిరూపించేదే అజ్ఞాతవాసం. 12 ఏళ్ల పాటు వనవాసం చేశాక 1 ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాలనే నిబంధనతో అడవులకు బయలుదేరుతారు పాండవులు. ఒకవేళ అజ్ఞాతవాసంలో వారి అసలు రూపం బయటపడిపోతే మళ్ళీ 12 ఏళ్ల పాటు వనవాసం చేయాల్సి ఉంటుంది. అందుకే విరాటరాజు కొలువులో చేరారు పాండవులు. అది కూడా ఎలా? గోవులను కాస్తూ ఒకరు, గుర్రాలను వేపుతూ ఇంకొకరు. ఆరవీర శూరుడైన అర్జునుడు బృహన్నలుగా మారాడు. భీముడు వంట మనిషి అవతారమెత్తాడు. ధర్మరాజు విరాటరాజు కొలువులో కంకుబట్టుగా చేరాడు. దసరా రోజునే వారి అజ్ఞాతవాసం ముగిసింది. జమ్మి చెట్టు మీద ఉన్న తమ అస్త్రశస్త్రాలను బయటకు తీసి యుద్ధానికి సిద్ధమయ్యారు. జమ్మి పూజ వెనుక కథ కూడా ఇదే. దసరా సందర్భంగా చేసే ఆయుధ పూజ కూడా ఈ నేపథ్యానికి
చెందినవే అని భక్తులందరూ గుర్తుంచుకోవాలి. ప్రతిరూపము ప్రత్యక్షమే. దసరా సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో అలంకరణ రూపంలో అమ్మవారు భక్తులకు కనిపిస్తూ ఉంటారు. స్థానిక సాంప్రదాయాల ప్రకారం అవి మారుతూ ఉంటాయి. అందుకే శ్రీశైలంలో ఒకలా, విజయవాడలో మరోలా ఉంటాయి. కాస్త భక్తులందరూ గమనిస్తే ప్రతి అలంకరణలోనూ కనిపించే రూపం వెనుక ఎన్నో సూత్రాలు వినిపిస్తాయి. ఉదాహరణకు సరస్వతి అన్న పేరు దగ్గర నుంచి తన చేతిలోని పుస్తకం, వీణ, అక్షమాల, కమలం, హంస వాహనం, ధవల వస్త్రాలు అన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి సూచనలే. అందుకే ప్రతి ఒక్క భక్తుడు ఈ దసరా పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో జగన్మాతను తలుచుకొని కొలుచుకొని భక్తి మేర పూజించి సకల శుభాలను పొందాలని కోరుకుందాం.